నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. మీరు ఉన్నంతగా ఎదగడానికి ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తరువాత ప్రపంచానికి మీరు కావాలి. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 15, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:53, సూర్యాస్తమయం సాయంత్రం 5:57. చంద్రోదయం ఉదయం 10:01, చంద్రాస్తమయం రాత్రి 10:07. తిథి చవితి, తెల్లవారుజామున 4:59 వరకు. తదుపరి పంచమి, రాత్రి 2:19 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం శతభిషం, ఉదయం 7:59 వరకు. తదుపరి పూర్వభాద్ర. కరణము భవ, మధ్యాహ్నం 3:38 వరకు. తదుపరి బాలవ, రాత్రి 2:19 వరకు. తదుపరి కౌలవ. యోగము వర్యానం, రాత్రి 11:07 వరకు. తదుపరి పరిగము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 8:16 నుండి 9:39 వరకు. యమగండం ఉదయం 11:22 నుండి 12:25 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:11 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:31 వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 3:44 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:09 నుండి 4:39 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు రాత్రి 10:49 నుండి 12:17 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:47 వరకు. జనవరి 15 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి, తెల్లవారుజామున 4:59 వరకు ఉంటుంది. తదుపరి పంచమి, రాత్రి 2:19 వరకు ఉంటుంది. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైన సమయము కాదు. తదుపరి వచ్చే పంచమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే షష్ఠి పక్షచిత్ర తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈరోజు మకర సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజు. దీనిని సంక్రమణం, సంక్రాంతి అంటారు. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కావున మకర సంక్రాంతి రోజు శుభకార్యాలు చేయకూడదు. సంక్రమణం రోజున చేసే స్నానాలు, దానాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే ఈరోజు పెద్దల పేరిట దాన ధర్మాలు చేయటం, పిండ ప్రదానాలు చేయటం, పితృతర్పణాలు వదలటం వంటివి చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు జపం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 12:37 వరకు కుంభరాశిలోను, తదుపరి మీనరాశిలోను ఉంటారు. ఉత్తరాయణ పుణ్యకాలము 12 నెలలు సంవత్సరంలో. కాలంలో 6 నెలలు దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి, 6 నెలలు ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేల్కొనే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. కనుకనే ఉత్తరాయణము వరకు
ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తరువాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థము. కొత్త ఏడాదిలో వచ్చే తొలి పండుగ సంక్రాంతి. తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన అతిపెద్ద పండుగ ఇది. భోగి మంటలు, అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడు బసవన్నలు, హరిదాసుల సందడి, గాలిపటాలు ఎగరవేయడం, గుమగుమలాడే పిండి వంటలతో సంక్రాంతి పండుగ సంబరాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. సంక్రాంతి సందడి చూడాలంటే పల్లెటూర్లకు వెళ్లాల్సిందే. కన్నెపిల్లలు పట్టు పరికిణీలు ధరించి అందంగా ముస్తాబై కనువిందు చేస్తారు. ఇక పురుషులు కోడి పందాలతో బిజీ బిజీగా గడిపేస్తారు. ఇక సంక్రాంతికి కొత్తగా పెళ్ళైన అల్లుడు కూతుర్ని ఇంటికి పిలిచి ప్రత్యేకమైన వంటకాలు చేసి పెడతారు. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించటంతో మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ 4 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 15న సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఉదయం తెల్లవారుజామునే నిద్రలేచి నదీ స్నానం ఆచరించాలి. గలగల పారే నీటిలో మాత్రమే స్నానం చేయాలి. అది కుదరకపోతే గతంలో నదీ స్నానానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన గంగాజలం మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. సూర్యదేవుడికి ప్రత్యేకంగా పూజ చేస్తారు. మకర సంక్రాంతి రోజు సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఇదే మరి భోగి పండుగ విశిష్టత. మరి భోగి, కనుమ, సంక్రాంతి విశిష్టత, స్నానం, దానం, ఫలితాలు, సంక్రాంతి పూజా ముహూర్తము, సంక్రాంతి రోజు ఎటువంటి దానాలు చేస్తే పెద్దలకు ముక్తి కలుగుతుంది, ఇలాంటివన్నీ కూడా మనం వీడియో రూపంలో ఇంతకు ముందే మన ఛానల్లో అప్లోడ్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూసేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, స్థిరాస్తి విషయాలు మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి, కుటుంబంలో విశేష గౌరవం పొందుతారు. మిథున రాశి, బంధువులతో అకారణంగా తగాదాలు నెలకొని మీ సహనాన్ని పరీక్షిస్తాయి. కర్కాటక రాశి, మోసగించాలనుకునేవారే పరివర్తన చెంది సహాయపడతారు. సింహరాశి, మీ సత్తా చాటుకుంటారు. అందరిలోనూ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్య రాశి, అలసట, పని ఒత్తిడుల నుంచి విముక్తి పొందుతారు. తులారాశి, ఆదాయం కొంత తగ్గడంతో అప్పులు చేస్తారు. వృశ్చిక రాశి, దూర ప్రాంతాల నుంచి అనుకూలమైన సమాచారం రావచ్చు. ధనుస్సు రాశి, ఆప్తులు, బంధువులతో అకారణంగా వివాదాలు ఏర్పడతాయి. మకర రాశి, శ్రేయోభిలాషులు మీ వెన్నంటే ఉండి సహాయపడతారు. కుంభరాశి, ఆత్మీయుల సైతం మీపై వ్యతిరేకత చూపుతారు. మీనరాశి, ఆదాయానికి లోటు ఉండదు, అయితే కొన్ని అదనపు ఖర్చులు మీద పడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.